Congratulations to Volga Videos. 18 million subscribers. Wishing you all many, many more and all the very best. సినిమా అయితే మామూలుగా లేదన్న. ఒకప్పుడు మొగజాతి ఆణిముత్యం అంటే జానీ సిన్స్ చూపించినాము, ఇప్పుడు మొగజాతి ఆణిముత్యం అంటే యశ్ చూపిస్తాము. అసలుకి నిజంగా ఒక్కొక్క హీరోనితోనైతే నిజంగా ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కనేసిండు అన్న. అసలుకి నార్మల్ గా లేదు. అసలుకి సినిమా అంటే ఇదన్నట్టు చూపించిండు. మాకైతే ఫైర్ క్రాకర్ చూపించిండు. అసలుకి ఆ కైరాని మాత్రం అడవిలల్లా ఉరికిచ్చి మాత్రం బ్రేక్ చేసి చంపిండు అన్న. మామూలుగా లేదు. ఇంకా ఏమంటారు, రుక్కుని మా ఇంట్లో ఉంటాడు కుక్కు, ఈ సినిమాలో అయిపోయింది రుక్కు పని అని చెప్పుకోవచ్చు. మామూలుగా లేదు అసలుకి. ఇంకేం నాకు తెలిసి అరుంధతి సినిమాలో ఏమంటారు పశుపతన అరుంధతిని వదిలేసిండు, కానీ ఈ సినిమాలో అయితే అరుంధతిని కాదు కదా ఏమంటారు ఇంకో 10 మంది భాగవతులు వచ్చినా సరే వదలని చెప్తుండు. ఆ విధంగా ఉంది అన్న. అందరికి నేషనల్ అవార్డు ఇస్తారు కదా, యాక్టింగ్ బాగా చేసిరని. మా ఓటు రొమాన్స్ తోని నేషనల్ అవార్డు గెలుస్తాడన్న. రొమాన్స్ తోని నేషనల్ అవార్డు గెలుస్తాడు. 5 హీరోలు పెట్టా సరే వాళ్ళతో కూడా పిల్లలు అంటాడు. ఆ రేంజ్ ఉన్న హీరో యశ్ కట్అవుట్ చూసి కొన్ని నమ్మాడు. అస్సలు బాలేదు. అంటే బాలేదు అంటున్నారు. ఏంటంటే టేకింగ్ బాలేదా, కాన్సెప్ట్ బాలేదా, ఏంటి అసలు? స్టోరీ బాలేదు, డైరెక్షన్ బాలేదు, యాక్టింగ్ అంతేం బాలేదు, చాలా మంది డెలివర్ చేయలేదు, డైలాగ్స్ అస్సలు బాలేవు. అది మ్యూజిక్ ఏం లేదు అసలు. మాకేం ఎక్కడ మ్యూజిక్ ఉన్నట్టు కూడా అర్థం కాలేదు అసలు సినిమాలో. ట్రైలర్ కి మూవీకి సంబంధం ఏమన్నా అసలు లేదు. అసలు ట్రైలర్ వాజ్ ఫార్ బెటర్. మోసపోయారు అంటారా? చాలా చాలా అసలు కాన్సెప్ట్ లేదు, స్టోరీ అనేది లేదు, జీరో. 5 హీరోయిన్లు అవసరం మన సినిమాలో. అసలు హీరోయిన్లు ఎందుకున్నారో నాకు తెలియదు. ఎవరు లేకపోయినా సినిమా చూడొద్దు ఎట్లయినా, కానీ ఎవరు లేకపోయినా. బోల్డ్ ఎక్కువ కంటెంట్, బోల్డ్ కంటెంట్ ఉంది, కానీ ఇట్ డిడ్ నాట్ యాడ్ ఎనీ వాల్యూ టు ద మూవీ ఏ విధంగా కూడా. అంటే ఒక హీరోయిన్ అంటే ఏమంటారు కాన్సెప్ట్ మిక్స్ చేసి అంటే ఒక్కొక్కటి క్యారెక్టర్ కరెక్ట్ సింక్ చేయలేదు. అసలు జీరో క్యారెక్టర్ డెవలప్మెంట్ ఎక్కడ మనకి. అవును, అది ట్రైలర్ లోనే ఉంది కదా. అంటే ఏ రోల్ బాగుంది? రెండు బాగాలేవు. ఫాదర్ సన్ ఇద్దరిలో ఎవరు బాగాలేదు? రెండు బాగాలేదు. మూవీ లెంత్ ఎక్కువ ఉండడం వల్ల బాగాలేదా? అసలు మూవీ స్టార్ట్ అయిన ఫస్ట్ 5 minutes లో యూ విల్ రిగ్రెట్ వై యూ వాచ్ yes ఎందుకు ఏమనిపిస్తుంది 5 minutes? అంతే. డైరెక్షన్ ఉంటది, ఏం అర్థం కావట్లేదు. మీరు కేజీఎఫ్ అంటారు, అవంటారు. కేజీఎఫ్ లో స్టోరీ ఉంది, ఒక ప్లాట్ ఉంది, దానికి ఇదంతా ఉంది. ఇక్కడ అసలు ఏం చెప్పాలనుకుంటుండు మూవీలో? ఎండ్ ఆఫ్ ద డే ఒక మూవీ చూస్తే డైరెక్టర్ వాంట్స్ టు టెల్ సంథింగ్, ఒక స్టోరీ చూపించాలనుకుంటాడు. అక్కడ చంపడము లేకపోతే బోల్డ్ సీన్స్ తప్పితే నెక్స్ట్ ఇంకేం చెప్పాలనుకుంటుండే ఇక్కడ లేదు. లైక్ అక్కడ ఇప్పుడు యానిమల్ లాంటి మూవీలో కూడా టాక్సిక్ మాస్కులానిటీ దానికి స్టోరీ ఉంటుంది, పద్ధతి ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నావు భయ్? అదన్నా చక్కగా చూపి కదా. వాడు టాక్సిక్, వాడు ఎందుకు టాక్సిక్, ఏంది వాడు అసలు స్టోరీ కాన్సెప్ట్ లేదు. ఎంతమంది హీరోయిన్ పెట్టినా కానీ ఏమొస్తుంది? మీరు కేజీఎఫ్ లాంటి మూవీని దీన్ని కంపేర్ చేయడం ఎందుకు? అది ఇంకా చాలా బెటర్. ఎలివేషన్ ఇవ్వడం కూడా ఒక పాయింట్ ఉంటుంది, కానీ నేను ఇప్పుడు మాట్లాడే ప్రతి 10 నిమిషాలు కాదు భయ్ మాట్లాడినా. ఇప్పుడు నేను డైలాగ్ వేస్తే కూడా నార్మల్ గా మాట్లాడే ఉంటుంది, ఒక డైలాగ్ పంచ డైలాగ్ ఉంటుంది. నేను మాట్లాడే ప్రతి సెకండ్ ఒక పంచ డైలాగే అనుకుంటే ఇంకా నువ్వు ఎందుకు మాట్లాడతారా? ఇక బోర్ కొట్టేసి అసలు ఒక పాయింట్ అసలు ఎందుకన్నా మాట్లాడకు. అప్పుడే డెస్టినేషన్ అంటాడు, అప్పుడే మగువ అంటాడు. ఈ అమ్మ ఏం లాంగ్వేజ్ ఒకటి సగం డబ్బింగ్ ట్రూ ట్రాన్స్లేషన్ ఉందంటారు, అది మైనస్ అయిందట బాగా. అంటే ఇప్పుడు నువ్వు ట్రూ ట్రాన్స్లేషన్ చేసినప్పుడు అన్ని చెయ్యి. గమనం అనలేదు, డెస్టినేషన్ అంటాడు, మళ్ళీ ఇది అంటాడు. పంచ్ డైలాగ్లే, ఆ డైలాగ్ పంచబడాలి అంతే, లేకపోతే ఏం లేదు. ఎందుకన్నా ఇప్పుడు ఆశ నేను అట్లీస్ట్ అంటే అసలు ఇప్పుడు మూవీ టాక్సిక్ అట్లా వాడి క్యారెక్టర్లో ఏముంటది, వాడు ఎందుకు టాక్సిక్ దాన్ని ఎక్స్పెక్ట్ చేసుకొని వస్తారు. అక్కడ అసలు టాక్సిక్ కాదు కదా, చంపడం అవన్నీ పక్కన పెడితే అసలు ఏం లేదు ఆడ స్టోరీ. క్యారెక్టర్ ఎట్లుంది అన్న సినిమాలో? హీరోయిన్స్ ఎలా అనిపించారు? పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? లేదు, ఇప్పుడు వాళ్ళ యాక్టింగ్ వైజ్ ఏమైనా చేద్దామన్నా గానీ స్టోరీ ఏముంది? నయనతార కొంచెం బెటర్ ఉంది, తన క్యారెక్టర్ కి కొంచెం అంటే ఫౌండేషన్ లైక్ ఒక సిస్టర్, దాని వల్ల అంటే దానికి ఫౌండేషన్ ఉంది. కానీ వీడేం చేస్తున్నాడు? సిస్టర్ బ్రదర్ అయితే వీడు ఏం చేస్తున్నాడు అక్కడ ఏమి అర్థం కావట్లేదు. రొమాన్స్ అయితే బాగుందా? రొమాన్స్ అసలు చెప్తున్నా అన్న, అర్థం పొర్థం లేకుండా
ఫ్యామిలీ ఎందుకన్నా బ్రో, ఫ్యామిలీ బ్యాచిలర్స్ కూడా చూడకండి బ్రో, ఎవరు చూడకండి బ్రో, ఫ్యామిలీ ఎందుకు. క్యారెక్టర్స్ బాగున్నాయి, ఇద్దరు క్యారెక్టర్స్ బాగున్నా ఆ క్యారెక్టర్ కి మనం ఎంపతి ఫీల్ అవ్వాలి కదా. మూవీ ఎండ్ అయ్యే కొద్దీ అసలు ఇది ఎందుకు తీసారా మూవీ అన్నట్టు ఫీలింగ్ వస్తుంది తప్పితే స్టోరీ కాన్సెప్ట్ లైట్ ఏం లేదు. లైక్ మూవీ స్టార్ట్ అయిన దగ్గరికి వెళ్ళి వైలెన్స్ ఉంటది, లేదంటే రొమాన్స్ ఉంటది. ఆ రెండు టూ మచ్ రొమాన్స్ ఉంది. అంటే ఎవ్రీ క్యారెక్టర్ ఇంపార్టెంటే ఉంది, బట్ ప్రాబ్లం ఏంటంటే ఆ కనెక్టివిటీ లేదు. ఎవ్రీ క్యారెక్టర్ కి కనెక్టివిటీ లేదు. డైరెక్షన్ చేసింది కానీ మూవీ కొంచెం మేబీ డబ్బింగ్ వైజ్ ప్రాబ్లం ఫేస్ చేసి ఉండొచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఫిలాసఫికల్ పార్ట్ ఎక్కువైపోయింది, దాన్ని ట్రూ ట్రాన్స్లేషన్ చేశారు. లైక్ అచ్చ తెలుగు ట్రూ ట్రాన్స్లేషన్ చేయడం వల్ల మనకి ఏంద్రా ఈ డైలాగ్లు ఏంట్రా ఇలా ఉన్నాయి అన్న ఫీలింగ్ వస్తుంది తప్పితే. మ్యూజిక్ కూడా రవి బస్రూడ్ బాగుంది. ఎవ్రీ క్యారెక్టర్ బాగుంది కానీ ఎవ్రీ క్యారెక్టర్ కి కనెక్టివిటీ లేదనిపించింది. సింగ్ చేసే విధానం బాగాలేదు. సినిమా నాకైతే వర్కౌట్ అవ్వలేదు ఇప్పుడు అసలు. అన్న టాక్సిక్ మూవీ ఈజ్ వెరీ టాక్సిక్ అన్న. క్లైమాక్స్ బాగాలేదు, క్లియర్గా లేదు. అంటే స్క్రీన్ ప్లే పోయింది, స్టోరీ లేదు, స్క్రీన్ ప్లే పోయింది. ప్లస్ అర్థం చేసుకుని ట్రై చేసినాం కానీ అర్థం అవుతలేదు ఎవరికి. టాక్సిక్ ఈజ్ వెరీ టాక్సిక్ అన్న. యాక్చువల్గా చెప్పాలంటే హీరోయిన్ల కోసం సినిమాకి రావచ్చు, వాళ్ళ కోసం రావచ్చు. వన్ టైం వాచబుల్. మ్యూజిక్ పోయిందా అన్న, అస్సలు చూడదు. ఒకటి వచ్చేసేవాళ్ళు అంత దారుణంగా, మరీ దారుణంగా ఉంది. స్టోరీ లేదు, ఏం లేదండి. సినిమా పేరు టాక్సిక్ అంటాం వల్ల డాడీని పెట్టుకొని వెళ్ళిపోవాల్సింది. డైలాగ్స్ ఏమో మరీ పురాతన కాలం డైలాగ్స్ అన్ని. ప్రవచనాలు బెటర్ అనిపించింది సినిమా చూడటం కాదు, అస్సలు కాదు. అలా అని కాదు, అది ఉన్నా సరే వైలెన్స్ కూడా ఎక్కువ ఉంది. ఫ్యామిలీతో చూసే సినిమా అయితే ఫ్యామిలీని తీసుకెళ్తే ఫ్యామిలీ ఇంట్లో కొడతారు మనం తీసుకెళ్ళి. అంత దారుణంగా దట్స్ ద ఓన్లీ సెన్సిబుల్ క్యారెక్టర్ అనిపించింది. బట్ ఆవిడ డైలాగ్స్ కూడా మరీ వరస్ట్ గా ఉన్నాయండి. అస్సలు హెల్ప్ అవ్వలేదు, అస్సలు హెల్ప్ అవ్వలేదు. అంటే అది క్యారెక్టర్ ప్రకారం చూస్తే ఫస్ట్ నుంచి ఫాదర్ క్యారెక్టర్ ఎక్కువ చూస్తాం కాబట్టి దానికి కనెక్ట్ అవ్వచ్చు. బట్ రెండు క్యారెక్టర్లు బాగా, సినిమా బాగా. మేకింగ్ బాగుంది, అంత బాగుంది కానీ సినిమా వర్కౌట్ అవ్వదు. ఏం బాగాలేదని చెప్పరా, నా హెడ్ పట్టేస్తుంది. ఎంత టైటిల్ కి సినిమా సెట్ అయింది కానీ చూడలేకపోతున్నావు అంతే, అస్సలు ఏం లేదన్న. స్టోరీ అంటే ఫుల్ యాక్షన్, లైక్ కేజీఎఫ్ అండ్ 50 Shades of Grey కలిపితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. చెప్తున్నా కదా, ఆడవారి డైరెక్షన్ కి అర్థాలు వేరే. అర్థం కాలేదు, నాకు కూడా అర్థం కాలేదు. 2 ఇస్తా ఫస్ట్ హాఫ్ కి, ఓన్లీ ఫస్ట్ హాఫ్ బాగుంది. రొమాన్సే బాగుంది అంతే, ఇంకేం బాగుంది. ఫ్యామిలీతో అసలు చూడలేదు. స్టోరీ లేదు అని స్టోరీ ఆబ్వియస్ గా లేదు. ఇఫ్ యు ఆర్ యష్ ఫ్యాన్ మీరు వచ్చి చూడొచ్చు. తర్వాత ఎక్కువ గోల్డ్ ఉంది, అమ్మాయిలు చూడలేదు అంటున్నారు కానీ డైరెక్షన్ మాత్రం ఒక అమ్మాయి చేసింది. అదే అన్న, ఇట్స్ గ్రేట్ పర్ఫార్మెన్స్, గ్రేట్ డైరెక్షన్. నయనతార యాక్టర్ బాగుంది, హ్యూమా కురేషి డైరెక్టర్ బాగుంది, యాక్టింగ్ ఓవరాల్ మంచి మూవీ. ఇఫ్ యూ వాంట్ టు వాచ్. తండ్రి బాగున్నాడా, కొడుకు బాగున్నాడా? నేను చెప్పాను ప్లాట్, బట్ యూ హ్యావ్ టు వాచ్. పర్ఫార్మెన్స్ కేజీఎఫ్ నుంచి ఉందా లేకపోతే? No, it's good actually. If you are a Yash fan, it's a good performance, but overall గా చూస్తే it's 3 out of 5. హీరోయిన్స్ ని ఎలా చూపించారు గీత గారు? హీరోయిన్స్ బాగున్నారు, డైరెక్షన్ చాలా చాలా బాగుంది. యాజ్ అ ఫీమేల్ డైరెక్టర్ వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ హర్. చాలా మంది అంటే పడుకున్నా కొంచెం లాగ్ అయింది అంటున్నారు. ఏం లేదు, సెకండ్ హాఫ్ లాగైంది, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఎలా ఉంది? నేనైతే 1 రేటింగ్ ఇస్తా బ్రో 10 కి. ఎందుకలా? ఆ 1 రేటింగ్ కూడా ఏంటి, కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయి, చాలా బ్యూటిఫుల్ గా చూపించారు సెట్స్ అన్ని. కాకపోతే యాక్షన్ కానీ, డెలివరీ కానీ, డైలాగ్ రాయడం కానీ ఏం బాగాలేదు. స్టోరీ అయితే అంత తిక్కమక్కగా ఉంది. సో ఏం డిఫైన్ చేయలేదు, ఏదో చేశారు, ఏదో అయింది. పైసలు ఎక్కువైనా పారేసినట్టే అనిపించింది నాకైతే. సో మేము గుడ్ ఫైటింగ్, గుడ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను, గుడ్ డైలాగ్స్. ఒక్క డైలాగ్ కూడా ల్యాండ్ అవ్వలేదు, అంతా జస్ట్ ప్రాపర్ గా రాయలేదు డైలాగ్స్ ఒక్కటి కూడా. సో ఏదో ట్రై చేశారు. రుక్మిణి వసంతి ఇంకా హుమా కురేషిది పర్లేదు, బట్ మిగతా వాళ్ళది అంత బాగా లేదు. కియారాది కూడా పర్లేదు, బట్
చాలా బెటర్గా చేయొచ్చు, ఇంకా యూటిలైజ్ చేయొచ్చు. ఈ మూవీ ఒక అమ్మాయి తీశారు కదా, ఆ. ఒక అబ్బాయి తీస్తే ఎలా ఉంటుంది? ఐ డోంట్ థింక్ అమ్మాయి అబ్బాయి అనేది నేను అనుకోవట్లేదు. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ దేర్ స్కిల్స్ అనిపిస్తుంది నాకైతే. సో అంత బాగా అయితే రాలేదు. సో ఫైనల్ ఏం చెప్తారన్న మూవీకి? మూవీకి అయితే రాకండి, లైట్ తీసుకోండి. అసలు నచ్చలేదు నాకు, చాలా హైప్తో వచ్చాను నేను. నా దగ్గర టికెట్స్ లేకున్నా వచ్చా, మేము ట్రైన్ దిగి ఇలా వచ్చాం మూవీ థియేటర్కి, బట్ నాట్ వర్త్ ఇట్. లెంత్ ఎక్కువ ఉండడం వల్ల లెంత్ వల్ల కాదు, తీయలేకపోయారు సరిగ్గా, అంతే. లెంత్ ఎక్కువ మంచి మూవీస్ అయినా చూసాం కదా మనం, బట్ లెంత్ అని కాదు, వాళ్ళు సరిగ్గా తీయలేకపోయారు అంతే. సో